ఓకే అందరికి హాయ్ అండి. ఈరోజు మనం ఎకనామిక్స్ వొకాబులరీ పార్ట్ 2 ఓకేనా. ఎకనామిక్స్ సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పదాలను మనం ఈరోజు నేర్చుకుందాం ఓకేనా. రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ INFARSTRUCTURE. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అనే అర్థాన్ని ఇచ్చిందండి ఓకేనా. మౌలిక సదుపాయాలను ఏమంటారండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమేమి వస్తాయండి? రోడ్డు ఓకేనా, బ్రిడ్జ్, మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అని అర్థం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు అని అర్థం ఓకేనా. ఓకే నెక్స్ట్ పాపులేషన్. పాపులేషన్ POPULATION. పాపులేషన్. పాపులేషన్ అంటే జనాభా అని అర్థం ఓకేనా. ఓకే నెక్స్ట్ గ్రోత్. GROWTH. గ్రోత్. గ్రోత్ అంటే పెరుగుదల ఓకేనా, పెరగడం అంటే ఇవి ఫిజికల్ చేంజెస్ ని సూచిస్తుంది అన్నమాట ఓకేనా. ఓకే డెవలప్మెంట్. DEVELOPMENT. డెవలప్మెంట్ అన్న కూడా అభివృద్ధి, గ్రోత్ అనే అర్థాన్ని సూచిస్తుంది. కాకపోతే ఇది సోషల్ అండ్ ఎమోషనల్ ఓకేనా. ఫంక్షనల్ చేంజెస్ ఓకే. గ్రోత్ అంటేనేమో ఫిజికల్ చేంజెస్, డెవలప్మెంట్ అంటేనేమో ఫంక్షనల్ చేంజెస్ ఓకే రైట్. నెక్స్ట్ డిమినిషింగ్. డిమినిషింగ్ DIMINISHING. డిమినిషింగ్ అంటే క్షీణత అనే అర్థాన్ని ఇస్తుందండి ఓకేనా. డిమినిషింగ్ అంటే ఏంటండి? క్షీణత అనే అర్థాన్ని ఇస్తుంది. డిమినిషింగ్ అంటే క్షీణత, క్షీణించకపోవడం అనే అర్థాన్ని ఇస్తుంది డిమినిషింగ్ ఓకేనా. ఓకే నెక్స్ట్ బర్త్ రేట్. బర్త్ రేట్ BIRTH. బర్త్ రేట్ RATE. బర్త్ రేట్ అంటే జనాభా సంఖ్య, జనుల రేటు అంటే జనుల శాతం అనే అర్థాన్ని ఇస్తుంది ఓకేనా. ఓకే నెక్స్ట్ డెత్ రేట్. డెత్ రేట్ DEATH. డెత్ రేట్ RATE. డెత్ రేట్ అంటే మరణాల సంఖ్య, మరణ సంఖ్య అనే అర్థాన్ని ఇస్తుంది ఓకేనా. ఓకే ఓకే నెక్స్ట్ రెడ్యూస్. రెడ్యూస్ REDUSE. సారీ CE. రెడ్యూస్ మళ్ళీ చెప్తున్నాను REDUCE. రెడ్యూస్ REDUCE. రెడ్యూస్. రెడ్యూస్ అంటే తగ్గించడం, తగ్గడం ఓకేనా. REDUCE. రెడ్యూస్ REDUCE. రెడ్యూస్ అంటే తగ్గడం అని అర్థం ఇస్తుంది ఓకేనా. ఓకే నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఓకే. న్యాచురల్ రిసోర్సెస్ NATURAL. న్యాచురల్ రిసోర్సెస్ RESOURCES. న్యాచురల్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే సహజ వనరులు అని అర్థం ఓకేనా. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు అని అర్థం ఇస్తుందండి ఓకేనా. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ UNEMPLOYMENT. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం, ఉద్యోగం లేనటువంటి అని అర్థం ఓకేనా. అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ సేవింగ్స్. సేవింగ్స్ SAVINGS. సేవింగ్స్ అంటే పొదుపు ఓకేనా. ఓకే నెక్స్ట్ డిఫ్లేషన్. డిఫ్లేషన్ DEFLATION. డిఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే తెలుగులో ఏంటి ఏంటి అంటే ఓకే డిఫ్లేషన్ రిఫర్స్ డిక్రీజ్ ప్రైస్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకేనా. అదే డిఫ్లేషన్ అంటే ఏం చేస్తుందంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే వస్తువులు మరియు సేవల యొక్క ధరల అంటే తగ్గుబాటు ఉంటుంది కదండి, వాటిని సూచిస్తుంది అనమాట ఓకేనా. ఓకే ప్రైస్ తగ్గడాన్ని డిఫ్లేషన్ అంటారు. సారీ అండి నేను ఒక మిస్టేక్ చేశాను మొన్న. అదేంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏమని ఉంటుందంటే చూసారా, డిఫ్లేషన్ అనేది గుర్తుకొచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్కి సంబంధించిన కరెక్ట్ మీనింగ్ అనేది గుర్తొచ్చింది. ఓకే నేను కూడా మీలంటే ఒక కామన్ మ్యాన్. ఈ తెలుగు పదాలు కొన్నిసార్లు మిస్టేక్స్ పోతూ ఉంటాయి సారీ. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే నేను మొన్న ఏమని చెప్పాను, ప్రతిపాదించడానికి చెప్పాను. చెప్పాలంటే అలా చెప్పకూడదు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే అంటే వస్తువుల యొక్క, సేవల యొక్క ధరల పెరుగుదల ప్రస్తావించడం అని చెప్పాలి. నేను ప్రతిపాదించడం అని చెప్పాను చూసారా, అది అనుకోకుండా జరిగిపోయింది. ఐమ్ సారీ ఓకేనా. ఓకే డిఫ్లేషన్ అంటేనేమో తగ్గడం, ఇన్ఫ్లేషన్ అంటేనేమో పెరగడం ఓకేనా. ఓకే అయితే ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించింది, రిఫర్ చేస్తుంది, సూచిస్తుంది అనమాట ఓకేనా. ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫ్లేషన్ అంటే ఏంటండి, డిఫ్లేషన్ రిఫర్స్ డిక్రీజ్ ప్రైస్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. సింపుల్గా చెప్తున్నాను ఓకేనా. ఓకే డిఫ్లేషన్ రిఫర్స్ ఆల్వేస్. డిఫ్లేషన్ రిఫర్స్ డిక్రీజ్ ప్రైస్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. డిఫ్లేషన్ అనేది ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుందంట అంటే వస్తువులు సేవల యొక్క ధరను ఏదైతే తగ్గిస్తుందో దాన్ని మాత్రమే సూచిస్తుందంట. ఇన్ఫ్లేషన్ ఆల్వేస్ రిఫర్స్ ఇంక్రీజ్ ప్రైస్ ఇన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్ఫ్లేషన్ అనేది ఏం చేస్తుందంట ఎల్లప్పుడూ కూడా వస్తువులు మరియు సేవల యొక్క ధరలను పెరుగుతూ ఉంటుంది కదా, పెరుగుదలను సూచిస్తుంది అని అర్థం ఓకేనా. ఓకే ఓకే నెక్స్ట్ రిసెషన్. రిసెషన్ RECESSION. రిసెషన్
రిసెషన్ అంటే ఇది ఎట్లా చెప్పాలంటే ఆర్థిక క్షీణత అని చెప్పవచ్చు. ఓకేనా? ఓకే, ఆర్థిక క్షీణత. ఓకేనా? ఓకే, నెక్స్ట్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ GLOBALIZATION. గ్లోబలైజేషన్ GLOBALIZATION. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఓకేనా? ప్రపంచీకరణని గ్లోబలైజేషన్ అంటారండి. ఓకేనా? నెక్స్ట్ ప్రైవేటైజేషన్. PRIVATIZATION. ప్రైవేటైజేషన్ గుర్తుపెట్టుకోండి, ప్రైవేటైజేషన్ TIZATION. ఈ స్పెల్లింగ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా. ఓకేనా? PRIVATIZATION. ప్రైవేటైజేషన్ అంటే ఓకే, ప్రైవేటైజేషన్ అంటే నాకు స్పష్టంగా తెలుగులో చెప్పలేకపోవచ్చు, బట్ 100% దానికి మ్యాచ్ అయ్యే మీనింగ్ చెప్తాను ఒకటి. ఓకేనా? ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే ఒక ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఏదైనా ప్రైవేట్ నియంత్రణలో ఉండేదాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటారండి. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్. OPPORTUNITY. ఆపర్చునిటీ కాస్ట్ COST. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, OPPORTUNITY. ఆపర్చునిటీ కాస్ట్ COST. ఆపర్చునిటీ కాస్ట్ అంటే వస్తువు అంటే ఇది ఎట్లా అంటే ధర, అవకాశం, వస్తువు అంటే ఇది ఎలా చెప్తారంటే ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం అన్నమాట. ఓకేనా? ఓకే, ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం. ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలంటే ఇది ఎట్లా చెప్పాలంటే అవకాశ ధర అని ఉంటుందండి తెలుగులో అయితే, అది పర్ఫెక్ట్గా. కాకపోతే మీకు ఇది అర్థం కావడం కోసం ఆపర్చునిటీ కాస్ట్ అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటంటే మనం రెండు వస్తువులు కొనాలనుకుంటాం కానీ ఒకటి మాత్రమే కొనగలం. ఎందుకంటే మన దగ్గర సరైన బడ్జెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇన్కమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అయితే వస్తువు అంటే అవకాశ ధర అని ఎందుకు అన్నారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమ్మర్ సీజన్ అనుకుందాం, రైనీ సీజన్ కానీ సమ్మర్ అనుకుందాం. అయితే మీరు రిఫ్రిజిరేటర్ కొనాలనుకుంటారు, టెలివిజన్ కొనాలనుకుంటారు. ఓకేనా? అయితే మీ దగ్గర సరైనటువంటి అమౌంట్ లేదు, కొంచెం అమౌంట్ మాత్రమే ఉంది, ఒక 12,000 ఉంది. ఓకేనా? మీరు ఒక టీవీ మాత్రం లేదా ఒక రిఫ్రిజిరేటర్ మాత్రం కొనగలుగుతారు కానీ ఒకటి కొనలేరు. అంటే ఒకటి చూస్ చేసుకొని ఇంకొకటి ఏదైతే ఆల్టర్నేటివ్ గా చూస్ చేసుకుంటారో దాన్ని వదులుకోవడాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఓకేనా? ఓకే, అవకాశ ధర అని ఎందుకు అన్నారంటే మనం రెండు చూస్ చేసుకున్నప్పటికీ చివరికి మాత్రం ఒకటే మనం కొనుక్కోగలిగాం, ఇంకొకటి కొనుక్కోలేము. ఓకేనా? ఓకే, ఇది చాలా విధాలుగా చెప్పవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఒక డబ్బును మాత్రమే సూచించదు, వనరులను కూడా సూచిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇది చెప్పాలంటే చాలా టైం పడుతుంది దీనికి ఇంకా. ఓకే, నెక్స్ట్ టారిఫ్. TARIFF. టారిఫ్ అంటే సుంకం అని అర్థం. ఓకేనా? సుంకాన్ని టారిఫ్ అంటారు. TARIFF. టారిఫ్. నెక్స్ట్ రెగ్యులేషన్. REGULATION. రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే నియంత్రణ. ఓకేనా? రెగ్యులేషన్ నియంత్రణ అంటారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డీరెగ్యులేషన్. DE రెగ్యులేషన్. RE ఇంతకు చెప్పినట్టే గుర్తుపెట్టుకోండి. డీరెగ్యులేషన్ అంటే ఏంటంటే అది డీరెగ్యులేషన్ కి పర్ఫెక్ట్ మీనింగ్ అంటే నియంత్రణ లేనటువంటి. ఓకేనా? డీరెగ్యులేషన్ DEREGULATION. డీరెగ్యులేషన్ అంటే నియంత్రణ లేనటువంటి అని అర్థం. ఓకేనా? ఓకే, ఇది ఏంటంటే జనరల్ గా కంట్రోల్ అంటే కూడా నియంత్రణ అర్థం ఇస్తుంది. కాకపోతే ఈ యొక్క రెగ్యులేషన్ కావచ్చు, డీరెగ్యులేషన్ అనే అర్థాన్ని ఎక్కడ వాడతారంటే ఒక అఫీషియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క అథారిటీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? అంటే ఒక పదం తెలుసుకోవడమే కాదు, ఆ పదాన్ని ఎక్కడ ఎందుకు వాడతారు అనేది కూడా తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ సబ్సిడీ. ఓకేనా? సబ్సిడీ SUBSIDY. సబ్సిడీ అంటే సహాయక ధనం అని అర్థం. సబ్సిడీ మళ్ళీ చెప్తున్నాను, SUBSIDY. సబ్సిడీ అంటే సహాయక ధనం. అంటే ఏంటి సబ్సిడీ అంటే? సహాయక ధనం అంటే ఏంటి మరి? చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఓకేనా? ఒక వ్యక్తికి కావచ్చు లేదా ఒక పరిశ్రమ, ఒక కంపెనీకి కావచ్చు, ప్రభుత్వం మీకు మేము అండగా ఉన్నాము అని ఒక ప్రోత్సాహాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించి వారిని ముందుకు వెళ్ళడానికి నడిపించే ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయకరమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాన్ని మనం సబ్సిడీ అంటాం. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. GOVERNMENT. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. INTERVENTION. ఇంటర్వెన్షన్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే ప్రభుత్వ జోక్యం. ఓకేనా? ప్రభుత్వ జోక్యాన్ని గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నేషనలైజేషన్. NATION.
NATIONALIZATION, నేషనలైజేషన్. నేషనలైజేషన్ అంటే ఏంటంటే ఓకే ఓకే, జాతీయీకరణ అంటారు చూసారండి, దాన్ని మనం నేషనలైజేషన్ అంటారు. ఓకేనా? ఓకే, నేషనలైజేషన్. ఓకే, నెక్స్ట్ 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 రెంట్, RENT. ఓకే, RENT, రెంట్ అంటే అద్దె. ఓకేనా? రెంట్ అంటే అద్దె. నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్, FACTORS, ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. నెక్స్ట్ రూరల్ ఏరియా. రూరల్ ఏరియా, RURAL, రూరల్ ఏరియా. AREA, ఏరియా. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను, రూరల్, RURAL, రూరల్ ఏరియా. AREA, ఏరియా. రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతం అని అర్థం. ఓకేనా? గ్రామీణ ప్రాంతాన్ని రూరల్ ఏరియా అంటారు. నెక్స్ట్ అర్బన్ ఏరియా. అర్బన్ ఏరియా అంటే URBAN, అర్బన్ ఏరియా. AREA, ఏరియా. అర్బన్ ఏరియా అంటే పట్టణ ప్రాంతం అని అర్థం అండి. ఓకేనా? ఓకే అండి, నేను ఆల్మోస్ట్ మీకు కీవర్డ్స్ అయితే అందించడానికి ప్రయత్నించాను. ఇంకేమైనా ఎకనామిక్స్ సంబంధించిన వొకాబులరీలో డౌట్స్ ఉంటే అడగండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పదాలను అంటే మనం రాస్తూ ఉంటేనే మనకు ఇది గుర్తుంటాయి జనరల్గా. ఓకే, రైట్, మీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పాను. థ్యాంక్ యూ.